అప్పటికప్పుడే మనం చూడవచ్చు స్వామివారు ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించడానికి. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులలో ఉన్నటువంటి ఈ సొరకాయ స్వామి వారి ఆలయం మరెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నారాయణవనం అను గ్రామంలో ఉన్నదే ఈ ఆలయము. ఇక్కడ మీరు చూస్తున్నదే ఈ ఆలయము. ఈ ఆలయము లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తము సొరకాయలను అయితే కట్టి ఉంచి ఉన్నారు. ఈ సొరకాయలకు పక్కననే మనకు ఈ ఆలయానికి పక్కననే లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఒక చిన్న ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం మరెవరో కాదు, మంగమ్మ గారి సమాధి అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇలా మనం ఇంకొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శ్రీ సొరకాయ స్వామి వారు ఉపయోగించిన వస్తువులను అయితే ఈ విధంగా గ్యాలరీలో అయితే ఉంచి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ స్వామివారు జీవించి ఉన్నప్పుడు ఆయన వాడిన సొరకాయ, అదే విధంగా పాదరక్షకులను అయితే ఇక్కడ ఉంచి ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింహ తెలుగు ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏమిటంటే, తిరుపతి నుంచి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న, పుత్తూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సొరకాయ స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈయనైతే 200 సంవత్సరాల కంటే ఎక్కువ జన్మించాడనేసి ఇక్కడ చరిత్ర. అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎన్నో విధాలుగా ఇక్కడ సొరకాయలను అయితే కడుతున్నారు. ఇక్కడ చూడండి, మీరు కూడా ఈ విధంగా భక్తులందరూ కూడా ఈ విధంగా సొరకాయలను కట్టి వారి కోరికలను అయితే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఈ విధంగా కట్టిన వారికి వారి కోరికలు అన్నవి తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. అదే విధంగా ఇక్కడ మనం లోపలికి వెళ్లి ఆలయంలో ఉన్న అర్చకునితో మాట్లాడి ఆ స్వామి వారి యొక్క మహిమలు, విశిష్టతల గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. రండి, వెళ్దాం. ఈడ విశేషం ఏమంటే, సంవత్సరానికి ఒకసారి వచ్చి 10 రోజులు గురు పూజ జరుగుతుంది. స్వామికి చాలా విశేషంగా జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. 10 రోజులు ఆరాధన జరుగుతుంది. నెల వచ్చి హోమాభిషేకం జరుగుతుంది. నెలకి ఎన్ని రోజులు జరుగుతాయి? పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమికి ముందు రోజు హోమం, అమావాస్యకి ముందు రోజు హోమం, మరుసటి రోజు వచ్చి స్వామికి విశేషమైన అభిషేకం జరుగుతుంది. ఈడ ఈ విశేష దినాల్లో తరలి వచ్చే భక్తులు ఆంధ్ర నుంచి ఎక్కువ ఉన్నారా, తమిళనాడు నుంచి ఎక్కువ వస్తుంటారా? తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు, చాలా దేశం నుంచి వస్తారు. అసలు ఇంతమంది చాలా కొన్ని వందల వేల మంది వస్తారు. నిత్యాన్నదానం అనేది ఇక్కడ స్పెషల్. ఇక్కడ హోమం గాని నిత్యాన్నదానం అనేది స్పెషల్. ఒక పిడికిడి అన్నదానం చేసి అనంతమైన ఫలితం అయితే ఉంటది. కోరిన కోరికను అసలు నెరవేరుతుంది. కాబట్టి 2000 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు. వైజాగ్ నుంచి కూడా వస్తారు. దత్తాత్రేయ అవతారం కాబట్టి వీళ్ళు పరిసరాల్లో దొరికే వస్తువులతో సహజీవనం చేస్తారు. దానివల్ల సొరకాయ. అదే విధంగా ఈయన తిరుమలకు ఆలయానికి వెళ్ళి మాయమయ్యారు అంటున్నారు. అది ఎంతవరకు? అవంతా నిత్య సత్యాలే. అవంతా జరిగిందే, మొత్తం హిస్టరీలో ఉండదు కాబట్టి అవంతా నిత్య సత్యాలే. అదేవిధంగా ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే, నిత్యం వెలుగుతున్న అఖండ జ్యోతి ఇది. ఓం రాజాదిరాజాయ ప్రదక్షిణాయ నమో వైవయంత్రత్రుణాయ విషయ కామాంకామకామాయోగ్యం కామే శ్రవణోయ నల్గువేరాయ వై శ్రవణాయ మహారాజాయ మహాయోగిరాజ పరబ్రహ్మణే శ్రీమత్ సొరకాయ స్వామి గురువే నమః. సొరకాయ స్వామి వారు స్వామివారి యొక్క జీవ సమాధి. గురు దత్తాత్రేయుడు సొరకాయ స్వామికి అవతారం చేసి సమాధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఈ సొరకాయల స్వామి వారి ఆలయానికి ఉన్న విశిష్టతలు ఏమిటి, అదే విధంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎందుకని ఈ విధంగా సొరకాయల్ని కట్టడానికి చేస్తున్నారు, మీరు మాకు కొద్దిగా తెలియజేస్తారా? స్వామివారు సొరకాయ స్వామివారు సొరకాయ బుర్రను వాడుకుంటూ సొరకాయ బుర్రతో కనిపిస్తూ ఉంటాడు కాబట్టి సొరకాయ తాత, సొరకాయ స్వామి అని పిలిచేవారు. స్వామివారి పేరు గాని, ఊరు గాని, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏవి కూడా వివరాలు లేదు. స్వామివారు జీవించిన కాలం 500 ఏళ్ల పైన అనేసి స్వామివారు స్వయంగా చెప్పుంటారు. సమాధి చెందేదానికి 6 నెలల ముందు. నా వయసు ఇప్పటికే 500 ఏళ్ల పైన అయిపోయింది అని చెప్పి చెన్నైలో ఒకరింట్లో చెప్పుంటారు.
దాన్ని బట్టి మనం 500 సంవత్సరాల పైన స్వామివారు జీవించారనేసి మనము చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత ఈ సొరకాయ గురించి అడిగారు. ఇప్పుడు దత్త చరిత్రలో చెప్పాను నేను. గురు చరిత్రలో వెదురుతో చేసిన పాత్ర, సొరకాయతో చేసిన పాత్ర, మట్టితో చేసిన పాత్ర, చెక్కతో చేసిన పాత్ర వాడుకుంటూ దండధారి అయి ఉంటాననేసి గురు దత్తాత్రేయుడు చెప్పుంటారని చెప్పాను. ఇక్కడ స్వామివారు సొరకాయతో చేసిన పాత్ర వాడుకున్నాడు కాబట్టి మనం స్వామివారికి సొరకాయ చేసిన పాత్ర ఇవ్వటంగా భావించి మనం సొరకాయ తీసుకొని రావటం అనేది ఆలయంలో ఒక అలవాటుగా ఉంది. ఇవి కూడా ఎందుకు అన్నప్పుడు మనం చూసామంటే మన సనాతన ధర్మంలో ఒట్టి చేతులతో రాకూడదు అని చెప్పుందన్నమాట. ఎక్కడెక్కడంతా ఒట్టి చేతులతో పోకూడదు అంటే దేవాలయాలకు పోయినప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు. చిన్న చిన్న పిల్లలు ఉండే ఇంటికి పోతున్నాము అంటే ఒట్టి చేతులతో పోకూడదు. ఆరోగ్యం సరిలేని వాళ్ళని చూసేదానికి పోతున్నామంటే ఒట్టి చేతులతో పోకూడదు. పెద్దవాళ్ళని చూస్తున్నాము, గురువు గారిని చూస్తున్నాము, మనం ఒట్టి చేతులతో పోయి వాళ్ళని చూడకూడదు అనేది మన యొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తగినట్టు మనం ఇక్కడ స్వామివారు ఉపయోగించుకునేదానికి సొరకాయ పాత్రగా ఇవ్వటంగా భావించి మన సొరకాయని తీసుకొని వచ్చి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. స్వామివారు ఇష్టపడిన విషయము, స్వామివారు చేస్తున్న విషయము, ఆనందించే విషయం ఏంటంటే అన్నదానం. అన్నదానానికి స్వామివారు చాలా ప్రీతి చెందేవారు. అందువల్ల ఈ ఆలయంలో అన్నదానం అని చెప్పరు, తాత భోజనం అని చెప్తారు. అదే విధంగా ఈ సొరకాయ తాతవారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు నివసించారు అనడానికి ఏమైనా ఆధారాలు, మీకు తెలిసిన ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేస్తారా? స్వామివారు దక్షిణాటన పర్యటన అంతా కూడా చేస్తున్నారని మనకు తెలుస్తుంది. శ్రీరంగంలో కొద్ది రోజులు, ఆ తర్వాత కుంభకోణం సైడ్ లో కొద్ది రోజులు పర్యటించుంటారని తెలిసింది. ఇక్కడ 5-6 తరాలుగా ఈ నారాయణవరంలోనే పెద్దవాళ్ళంతా చూస్తుంటారు. అందువల్ల ఎన్నేళ్ళు అనే దానికి సరైన ఆధారాలు అనేది లేవు. ఈయన ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ జీవ సమాధి అయ్యి స్వామివారు? స్వామివారు సమాధి చెందింది 1902 గరుడ పంచమిలో సమాధి చెందారు. ఇప్పటికీ 123 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ గరుడ పంచమి రోజు నుంచి 10 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవం లాగా 10 రోజులు ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి ఉదయం 6 గంటలకు ఆలయం తెరవడం జరుగుతుంది. 9ంటికి నిత్యాభిషేకం ఉంటుంది. తర్వాత సాయంకాలం సంధ్యా హారతి ఉంటుంది. రాత్రి 8ంటికి ఆలయ తలుపులు మోయటం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి అమావాస్యలో కూడా విశేషమైనటువంటి పూజలు ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఉంటుంది. ఈ పక్క షిరిడి సాయిబాబా ఏ విధంగా అనుగ్రహిస్తుంటారో ఆ విధంగా ఇక్కడ స్వామివారు చాలా విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటారు. సాక్షాత్తు దత్త స్వరూపంగా ఉన్నారు స్వామివారు. కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేర్చగలుగుతారు. నా ఇంపార్టెంట్ ఏంటంటే నెగటివ్ ఎనర్జీకి స్పెషలిస్ట్ గా ఉన్నారు. అప్పటికప్పుడే మనం చూడవచ్చు స్వామివారు ఆ నెగటివ్ ఎనర్జీని తగ్గించడానికి. సర్వణ అయిన స్వామివారి దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఈయనే ఆలయ ప్రధాన అర్చకులు. ఇలా స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ విధంగా ప్రసాదం అయితే తీసుకొని బయట వచ్చామంటే మనకు ఎదురుగానే సొరకాయ స్వామివారి కళ్యాణ మండపం అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడనే దుండి వినాయక స్వామివారి ఆలయం కూడా ఫేమస్ అట. ఇకపోతే ఇక్కడ మీరు చూస్తున్న కళ్యాణ మండపం దేవస్థానం వారి కళ్యాణ మండపము. అదేవిధంగా ఈ కళ్యాణ మండపం పక్కననే మనకు చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయం నారాయణవనంలో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే మనం ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ ఆలయ విశిష్టతకు వస్తే అసలు పేరు నారాయణపురం అనే ఈ గ్రామం పేరు. శ్రీనివాసుడు వేట కోసం అడవికి వచ్చినప్పుడు పద్మావతి తన స్నేహితులతో ఆడుకోవడం చూసిన ఆయన ఆమెను ప్రేమించి ఇక్కడ వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రాంతానికి నారాయణపురం అని పేరు వచ్చింది. ఇక్కడ పద్మావతిని వివాహం ఆడేందుకు శ్రీ నారాయణుడి వరుడుగా అవతరించినందున ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా నారాయణ వనం అని పిలుస్తారు. అంతేకాక ఈ ఆలయం అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్నందున ఇక్కడ తిరుమలలో తయారయ్యే లడ్డు కూడా ఇక్కడ దొరకడం విశేషము. అలా ఈ ఆలయం దర్శించిన తర్వాత మనకి ఈ నారాయణ వనంలోనే ఈ విధమైన మగ్గం అన్నది నేయడం చాలా ఫేమస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కొయ్యతో చేసిన మగ్గంలో బట్టలను అయితే మనకు తయారు చేస్తారు.
అలాగే ఈ నారాయణ వనంలో ఈ మగ్గం నేయడం అన్నది ఎంత ఫేమస్, ఇక్కడ మట్టి పాత్రలో ఇడ్లీ తయారు చేసే వారు కూడా అంతే ఫేమస్ అట. రండి ఒకసారి వెళ్ళి టేస్ట్ చేద్దాము. అలా ఈ ఆలయం పక్కననే ఉన్న ఈ మట్టి పాత్రలో తయారు చేసేటటువంటి ఇడ్లీ తినడానికైతే వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ప్లాస్టిక్ అన్నది వాడకుండా బట్టని అలాగే మట్టితో తయారు చేసినటువంటి పాత్రని అయితే ఉంచి తయారు చేస్తున్నారు. ఇడ్లీ తినడానికైతే చాలా సాఫ్ట్ గా బాగుంది. ఒక ఇడ్లీ 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వడ అన్నది 2.5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది, తినడానికైతే మెత్తగా సాఫ్ట్గా అయితే బాగుంది. ఇది అండి, ఇంతటితో మన వీడియో అయితే పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.